డియర్ ఫ్రెండ్స్ పార్ట్ 4 వీడియోలో మేము ఎక్సైజ్ నెంబర్ 11.2ని చెప్తున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మా వీడియోలో ఖచ్చితంగా మీ డౌట్ క్లియర్ చేస్తాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సిసి వెబ్ న్యూస్ స్వాగతం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. లాస్ట్ క్లాస్లో మనం 11.2లో 1, 2లో ఉండేటటువంటి లెక్కలు నేర్చుకున్నాం. ఈరోజు నంబర్ 3 లెక్క స్టార్ట్ చేస్తాం. తర్వాత లాస్ట్ క్లాస్లో 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను, హోంవర్క్ ఇచ్చాను. అది వేసి ఉంటా అనుకుంటున్నాను. వేయకుండా ఉంటే తర్వాత చూద్దాం, కావాల్సి ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేయగలిగితే మీకు డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు మీకు ఏ డౌట్ వచ్చిందో నాకు మేము కామెంట్స్ పెట్టగలిగితే నేను నెక్స్ట్ క్లాస్లో కూడా నేను మీకు నివృత్తి చేయగలుగుతా. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. ఎవాల్యుయేట్ sin 60 cos 30 plus sin 30 cos 60. What is the value of sin 60 plus 30? What can you conclude? ఇది ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటిది. కానీ తెలుగులో అర్థం ఏంటి? sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 ఎవాల్యుయేట్, గణించండి లేదా సూక్ష్మీకరించండి. అంతవరకు ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ sin 60 ప్లస్ 30? sin 60 ప్లస్ 30 యొక్క విలువ ఎంత? నెక్స్ట్ ఏంటి? వాట్ క్యాన్ యూ కన్క్లూడ్? దీని నుండి మీరు గమనించింది ఏమిటి? అర్థమైందా? ఫస్ట్ లెక్కను మనం అర్థం చేసుకుంటే ఆ లెక్కని ఎలా వేయాలో ఆ తర్వాత ఆలోచిస్తాం. ఓకేనా? లాస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పాను? లెక్క చూసిన తర్వాత భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ముందు మనం ఏం చేస్తాము? సొల్యూషన్ రాస్తాను. ఎస్, సొల్యూషన్. ఓకే, కోలన్ డాష్ గివన్. ఏమైతే ఇచ్చాడు రాస్తా. sin 60 into cos 30 ప్లస్ sin 30 into cos 60. చూసారా? ఏవైతే ఇచ్చాడో sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. నెక్స్ట్ ఏం చేద్దాము? వీటి వాల్యూస్ ఎంత? ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పెట్టాలి కాబట్టి ఇక్కడ పెడుతున్నాం. sin 60 వాల్యూ ఎంత? √3/2 ఇంటూ, ఎందుకంటే ఆల్రెడీ మీకు నేను టేబుల్ చెప్పాను, తర్వాత కూడా వేసి చూపిస్తా. ఇక్కడ రాస్తాం. సిన్స్ sin 60 ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ cos 30 వాల్యూ ఎంత? cos 30 వాల్యూ ఎంత? మీరు ఆలోచించుకొని చెప్పాలి కదమ్మా. చూడండి, cos 30 విలువ ఎంత? cos 30 విలువ కూడా √3/2 ప్లస్ ఇది కూడా రాస్తా. సిన్స్ cos 30 ఈజ్ ఈక్వల్ టు √3/2. ఈ ప్లస్ అలా ఉంది. sin 30 వాల్యూ ఎంత? 1/2 ఇంటూ cos 60 వాల్యూ ఎంత? 1/2. ఇది కూడా రాస్తా. సిన్స్ sin 30 వాల్యూ ఎంత? ఈక్వల్ టు 1/2. సిన్స్ cos 60 వాల్యూ కూడా 1/2. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాము? ఈ రెండు కూడా ఒకదానొకటి మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లికేషన్ అనమాట, అంటే పెంచుకుంటుంది. ఎలా? √3 ఇంటూ √3 3, 2 2s are 4. డౌట్ ఉందా? అది కూడా రాస్తా. ఏంటి అంటే సిన్స్ √3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది స్పష్టంగా వేయాలి. అలా వేసినట్లయితే మనకు లెక్క మీద పట్టు ఉన్నట్టు లెక్క. ఆ లెక్క మనకు తెలిసినట్టు లెక్క. కాబట్టి మనకు అన్నీ కూడా మేము సొంతంగా వేసాము అనేటటువంటిది మనం చూపించుకోవడానికి, రుజువు చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. అర్థమైందా? ప్లస్ 1 ఇంటూ 1 1/2 2s are 4. 3/4 ప్లస్ 1/4. దీన్ని చూస్తేనే ఇది న్యూమరేటర్ డినామినేటర్
ఇది కూడా డినామినేటర్. కాబట్టి రెండు డినామినేటర్లు సమానమైతే ఈక్వల్ అయితే అలాంటి ఫ్రాక్షన్ని లైక్ ఫ్రాక్షన్ అని లాస్ట్ క్లాస్ చెప్పున్నాం. రెండు భిన్నాలలో హారాలు సమానమైతే అలాంటి భిన్నాన్ని సజాతి భిన్నాలని కూడా లాస్ట్ క్లాస్లో మీకు చెప్పున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలా? పైన ఉండేటటువంటి లవాలను కూడుకోవాలి, న్యూమరేటర్ని కూడుకోవాలి. 3 + 1 డినామినేటర్ ఎంతైతే ఉంటుందో అది అలాగే వేసేస్తా. హారాలు ఎంత ఉంటుందో అలా ఒకటి వేస్తా. 4 4 కాబట్టి 4 వేసాను. ఈజ్ ఈక్వల్ టు 3 1 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. సో వాల్యూ ఎంత? sin 60 × cos 30 ప్లస్ sin 30 × cos 60. వాల్యూ ఎంత వచ్చా మనకు? 1. ఏ విధంగా వచ్చిందంటే మనం వీటికి విలువల్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, ప్రతిక్షేపించేస్తాం. sin 60 విలువ √3/2 ఇంటూ cos 30 √3/2 ప్లస్ sin 30 1/2 ఇంటూ cos 60 1/2. ఈ వాల్యూస్ మొత్తం కూడా ఇక్కడ వేసుకున్నాం. సిన్స్ అని చెప్పి వేసుకున్నాము. ఎందుకంటే ఈ వాల్యూ ఇంత అయినందువల్ల దీన్ని మనం ఇక్కడ నేను వేసుకున్నానని వాళ్ళకి చెప్పడానికి, తెలియపరచడానికి. ఓకేనా? ఇప్పుడు ఒకటి వచ్చింది లాస్ట్లో. సైన్ లాస్ట్ ఏం చేస్తాము? therefore sin 60 × cos 30 ప్లస్ sin 30 × cos 60 వాల్యూ 1. వేసుకుంటారా? వేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా. ఓకేనా? ఇంతవరకు మనం sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 విలువ ఎంత? 1 వచ్చింది. నెక్స్ట్ ఏంటిందంటే రెండవది sin 60 + 30 ఈజ్ ఈక్వల్ టు sin 90 ఈజ్ ఈక్వల్ టు sin 90 వాల్యూ 1. సిన్స్ రాస్తా. సిన్స్ sin 90 ఈజ్ ఈక్వల్ టు 1. ఇందాక sin 60 cos 30 ప్లస్ sin 30 × cos 60 వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు sin 60 + 30 ఈజ్ ఈక్వల్ టు sin 90. sin 90 యొక్క వాల్యూ 1. కాబట్టి దీని నుంచి మనకి ఏమర్థమైంది? రెండు విలువలు కూడా సమానం అని అర్థమైంది. అవునా కదా? అందుకని కింద రాస్తాం. ఏముంది? వాట్ క్యాన్ యూ కన్క్లూడ్? ఐ కన్క్లూడ్ దట్ ఏంటి అంటే sin 60 + 30 ఈజ్ ఈక్వల్ టు sin 60 × cos 30 ప్లస్ sin 30 × cos 60. చూడండి, ఎందుకంటే sin 60 cos 30 sin 30 × cos 60 వాల్యూ 1 వచ్చింది. sin 60 + 30 90 అయింది, దానిలో 1. కాబట్టి ఐ కన్క్లూడ్ దట్ sin 60 + 30 ఈజ్ ఈక్వల్ టు sin 60 × cos 30 ప్లస్ sin 30 × cos 60. తెలుగు మీడియం పిల్లలు అయితే ఏం చేస్తాము? నేను sin 60 + cos 30 ఈజ్ ఈక్వల్ టు sin 60 × cos 30 ప్లస్ sin 30 × cos 60 అని గమనించితేనే, తెలుసుకుంటేనే. అర్థమైందా? ఈ లెక్క వేసుకోండి. నెక్స్ట్ లెక్క మనం చూద్దాం. చూడనా, ఇక్కడ 4వ లెక్క. ఈజ్ ఇట్ రైట్ టు సే cos 60 + 30 ఈజ్ ఈక్వల్ టు cos 60 × cos 30 మైనస్ sin 60 × sin 30? అది ఇంగ్లీషు. అది తెలుగులో అయితే cos 60 + 30 ఈజ్ ఈక్వల్ టు cos 60 × cos 30 మైనస్ sin 60 × sin 30 సబబేనా అని చెప్పచ్చు. అనడం సబబేనా, నిజమా అని మనం అది అడుగుతున్నాడు అంతే.
ఈజ్ ఇట్ రైట్ టు సే cos 60 plus 30 is equal to cos 60 into cos 30 minus sin 60 into sin 30? అవునా కాదా మనం ప్రూవ్ చేస్తాం. ఓకేనా? మనం చేయాల్సింది ఫస్ట్ ఏం చెప్పాను మీకు, లెక్క కంటే ముందు సొల్యూషన్ రాసేసాను, కోలన్ డాష్ పెట్టేశాను, గివన్ ఏంటి అంటే ఇచ్చిన లెక్క రాసేస్తా. cos 60 plus 30 is equal to cos 60 cos 30 minus sin 60 into sin 30. అర్థమైందా? దీన్ని నాకు ఎడం చేతి పక్క ఉందో కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే LHS అంటారు. దీన్ని ఏమంటారు ఇటువైపు ఉన్న దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ RHS. ఇప్పుడు మనం ఏం చేయాలంటే LHS తీసుకోవాలి, RHS చేయాలి. రెండు ఈక్వల్ అయితే ఈక్వల్ రాద్దాము, లేదంటే లేదని రాస్తాం. ఓకేనా? చూడండి ఇక్కడ LHS ఏంటి, ఇక్కడ cos 60 plus 30 is equal to cos 90 is equal to the value of cos 90 ఎంత, cos 90 యొక్క విలువ ఎంత మీకు తెలుసుండొచ్చు, తెలుసు కూడా, కానీ చెప్పండి చూద్దాం. ఎంతమ్మా? cos 90 విలువ ఎంత? 0. ఓకే, వెరీ గుడ్. కాబట్టి 0 ఆ విషయం రాస్తా. సిన్స్ cos 90 is equal to 0. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ? RHS ఉంది, దాన్ని తీసుకుంటా. RHS ఏంటంటే cos 60 cos 30 minus sin 60 into sin 30. ది వాల్యూ ఎంత? cos 60 వాల్యూ ఎంత? 1/2. ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని కంటతాపు చేస్తుండాలా, ఎందుకంటే ప్రతి ఒక్కసారి అవసరం కాబట్టి టేబుల్స్ రాయడం కష్టం. తర్వాత cos 30 వాల్యూ ఎంత అంటే √3/2 మైనస్ sin 60 √3/2. వెరీ గుడ్. sin 30 1/2. ఇంతవరకు మీకు డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు. ఏంటట? cos 60 1/2, cos 30 వాల్యూ √3/2, ఈ మైనస్ అలా ఉంది. sin 60 వాల్యూ √3/2, sin 30 వాల్యూ 1/2. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈజ్ ఈక్వల్ అలా పెడతాము. 1 into √3 2 2s are 4 minus √3 into 1 √3 by 2 2s are 4. ఎంతవరకు ఎవరికైనా సందేహం ఉందా? లేదు కదా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ప్లస్ √3/4 మైనస్ √3/4 క్యాన్సిల్ అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? LHS ఎంత వచ్చింది? 0 వచ్చింది. RHS ఎంత వచ్చింది? 0 వచ్చింది. కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS. therefore LHS ఈజ్ ఈక్వల్ టు RHS రాసుకోవచ్చు. ఇంకేం చెప్పాడు? ఈజ్ ఇట్ రైట్ టు సే, ఇది సబబేనా, నిజమా, ఇది కరెక్టా, దానికి ఏం రాయాలి కదా. ఎస్ కింద ఎస్ ఇట్ ఈస్ రైట్ టు సే. ఎస్ ఇట్ ఈస్ రైట్ టు సే. అర్థమైందా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం లేదు. ఈజ్ ఇట్ రైట్ టు సే cos 60 plus 30 is equal to cos 60 into cos 30 minus sin 60 into sin 30. ఈజ్ రైట్ టు సే అంటే అర్థం ఏంటి? ఇది సబబ్ అని చెప్పవచ్చునా? ఇది సబబేనా? ఇది నిజమేనా? అవునా కాదా? ఏం చేస్తాము? సొల్యూషన్ రాసేసాను, కోలన్ డాష్ రాసేసాను, గివన్ ఏమి ఇచ్చారో ఏముందో అలా రాసేసాను.
ఈజ్ ఈక్వల్ టు ముందు ఉండేటటువంటి దీన్ని ఎల్హెచ్ఎస్ అంటాము, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని అర్థం. దీన్ని ఏమంటామంటే ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. చూడండి, రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కాబట్టి ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఏది? cos 60 plus 30. cos 60 30 90. ది వాల్యూ ఆఫ్ cos 90 is equal to 0. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? ఆర్హెచ్ఎస్ cos 60 cos 30 minus sin 60 sin 30. cos 60 వాల్యూ 1/2 ఇంటూ cos 30 వాల్యూ √3/2 మైనస్ sin 60 వాల్యూ √3/2 ఇంటూ sin 30 వాల్యూ 1/2. కాదు రాసేస్తే ఇక్కడ అవసరం ఎందుకు రాస్తాం. సిన్స్ cos 60 is equal to 1/2, since cos 30 √3/2, since sin 60 √3/2, since sin 30 1/2. చూడండి, ఆ వాల్యూ రాశాను. ఎందుకంటే మీరు టేబుల్స్ గుర్తు పెట్టుండాలా, కానీ గుర్తుందో తెలియదు కదా, కొంతమంది గుర్తులేదంటున్నారు కాబట్టి నేను రాసేసాను. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూర్చొని ఈ టేబుల్స్ని చాలా బాగా కంఠస్థం పెట్టాలా, 10 సార్లు రాయండి, మీకు శాశ్వతంగా గుర్తుండిపోతాయి. ఇది ఉంటే మనకు లెక్కలు చేతిలో ఉన్నట్లు లెక్కే, ఓకేనా? కాబట్టి ఆ వాల్యూస్ని మనం ఇక్కడ ప్రతిక్షేపించేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి ఇది అయిన తర్వాత 1 × √3 √3, 2 2s are 4, మైనస్ √3 × 1 √3, 2 2s are 4, ప్లస్ √3/4 మైనస్ √3/4 క్యాన్సిల్, we get 0. బట్ ఏమడిగాడు? ఈజ్ ఇట్ రైట్ టు సే ఇది రెండు సమానం అని చెప్పచ్చా? చెప్పడం సవ్వేనా? ఎస్. LHS is equal to RHS, 0 0 వచ్చింది కాబట్టి ఎస్. LHS RHS, ఎస్, ఇట్ ఈస్ రైట్ టు సే ఇది సబబే, చెప్పడం సబబే అని తెలుగు మీడియం రాసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఏం చేస్తామంటే అదే ఎక్సర్సైజ్లో అదే మోడల్ ఉండేటటువంటి 7 లెక్క రాస్తాము, తర్వాత మిగిలిన లెక్కలు వేసుకుంటాం. అది ఏంటంటే చూడండి, ఈజ్ ఇట్ రైట్ టు సే sin a plus b is equal to sin a plus sin b. అర్థమైందా? జస్టిఫై యువర్ ఆన్సర్. జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే అర్థం ఏంటి? తెలుగు మీడియం వాళ్ళు అయితే తర్వాత చూద్దాం. ఈజ్ ఇట్ రైట్ టు సే sin a plus b is equal to sin a plus sin b? జస్టిఫై యువర్ ఆన్సర్. తెలుగులో అయితే sin a plus b is equal to sin a plus sin b. అర్థమైందా? అది రైటా? కానీ మీ సమాధానాన్ని మీరు సమర్థించండి. ఎట్లా రైట్, ఎట్లా రైట్ కాదు అని మీకు మీరుగా సమర్థించాలి. ఎలా? అక్కడ మనకి వాల్యూస్ ఇవ్వలేదు కదా, a ప్లస్ b అన్నాడు, ఎలా వేస్తాం మనం చూద్దాం. దీనికి కూడా మన ఫస్ట్ ఒక మాట చెప్పాను, లెక్క చూసిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు, భయం అసలు వద్దు. ముందు మనం చేయాల్సింది ఏంటి? సొల్యూషన్ రాస్తాను. ఓకే, అంతకు రాస్తా. సొల్యూషన్ కోలన్ డాష్ గివెన్ sin a plus b is equal to sin a plus sin b ఇచ్చాడు. ఇది నిజమా కాదా? ఏ వాల్యూ బి వాల్యూ మన ఇష్టం వచ్చిన వాల్యూ వేసుకోవచ్చు, కాకుంటే దానికి ఆ టేబుల్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఎలా? లెట్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తాము? 30 degrees, కామా b ఈజ్ ఈక్వల్ టు 60 degrees. డౌట్ ఉందా? ఏని మనం 30 అనుకున్నాము, బిని 60 అనుకున్నాం. అక్కడ ఇందులో LHS ఎంత? ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే sin
A plus B is equal to sin A అంటే 30 డిగ్రీలు ప్లస్ B అంటే 60 డిగ్రీలు is equal to sin 90. The value of sin 90 is equal to 1. సో LHS వాల్యూ ఎంత వచ్చే మనకు 1. ఇకపోతే RHS ఎంత is equal to sin A plus sin B. కాబట్టి sin A అంటే ఎంతమ్మా 30 డిగ్రీలు ప్లస్ sin B అంటే 60 డిగ్రీలు. sin 30 is equal to 1/2 1/2 sin 60 √3/2 నెక్స్ట్ is equal to చూడండి ఈ రెండు కూడా ఫ్రాక్షన్. ఏం ఫ్రాక్షన్ అంటే లైక్ ఫ్రాక్షన్స్. ఎలా చెప్తామంటే సజాతి భిన్నాలు ఎలా చెప్తాము, వాటి యొక్క డినామినేటర్స్ ఈక్వల్ అయితే అది లైక్ ఫ్రాక్షన్స్, ఆ భిన్నాల యొక్క హారాలు సమానమైతే అది సజాతి భిన్నాలు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, పైన ఉండేటటువంటి న్యూమరేటర్లు కూడుకోవాలి. తెలుగు మీడియం పిల్ల అయితే పైన ఉండేటటువంటి లవాన్ని కూడుకొని హారాన్ని అలా వేయాలి. ఎలా వేస్తాము 1 + √3/2 ఓకేనా, 1 + √3/2 ఓకేనా. కాబట్టి 1 + √3/2 వచ్చింది. కాబట్టి LHS RHS రెండు ఈక్వల్ అయిందా, కాలేదు. ఎందుకు, LHS ఏంటో 1 వచ్చింది, RHS 1 + √3/2 వచ్చింది. రెండు కూడా సమానం కాదు కింద. అందుకని LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS రాసుకున్నావా లేదా. సరే, దీనికి జస్టిఫై యువర్ ఆన్సర్ ఏ విధంగా సమర్థిస్తావు అంటే, ఇట్ ఈస్ నాట్ రైట్ టు సే that sin A plus B is equal to sin A plus sin B. It is not right to say that sin A plus B is equal to sin A plus sin B. ఎందుకోసంగా LHS is not equal to RHS. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, sin A plus B is equal to sin A plus sin B. అవునా, కాదు. sin A plus B is equal to sin A plus sin B అనేటటువంటిది నిజము కాదు. ఓకేనా, అర్థమైందా, అర్థం కాలేదా, ఎక్స్ప్లెయిన్ చేయమంటారా వద్దా? ఓకే, సరే. ఇప్పుడు మనం 6 లెక్క చూస్తాం. 6 ఇప్పుడు నేను ఒక్కొక్క మోడల్లో ఉండే లెక్కలు మొత్తం కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది తర్వాత మోడల్ ఏంటంటే, ఇన్ ట్రయాంగిల్ XYZ రాస్తా చూసుకున్నాము. ఇన్ ట్రయాంగిల్ XYZ రైట్ యాంగిల్ ఈస్ అట్ Y, at Y, YZ is equal to X, YZ is equal to X. తర్వాత XZ is equal to XZ is equal to 2X. Then determine ఏమడిగాడు, YXZ యాంగిల్ YXZ కామా అండ్ ఇంకేం కావాలా YZX అండ్ యాంగిల్ YZX. అర్థమైందా? ఇన్ ట్రయాంగిల్ XYZ
right angle is at y, yz is equal to x, xz is equal to 2x, then determine angle yxz and angle yzx. తెలుగు మీడియం పిల్లలైతే XYZ అనే త్రిభుజంలో y అనేటటువంటిది లంబకోణము, yz is equal to x, xz is equal to 2x అయితే యాంగిల్ yxz మరియు యాంగిల్ yzx ని కనుక్కోండి. అర్థమైందా? ఇప్పుడు లెక్క అర్థమైంది. లెక్క అర్థం చేసుకున్న తర్వాత మనం చేయవలసింది ఫస్ట్ సొల్యూషన్. గివన్ ఏంటంటే ట్రయాంగిల్ XYZ ఈజ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఇచ్చున్నాడు. ఇంకా ఏమి ఇచ్చాడు ఇక్కడ? రైట్ యాంగిల్ ఈజ్ అట్ y. సో RIGHT రైట్ యాంగిల్ ఈజ్ అట్ y. Therefore y is equal to angle y is equal to 90 degrees. అర్థమైందా? ట్రయాంగిల్ XYZ ట్రయాంగిల్ వేస్తాం. ఇది x, ఇక్కడ y, ఇది z, 90 డిగ్రీ. ఎందుకంటే ట్రయాంగిల్ XYZ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. XYZ అనేటటువంటిది లంబకోణ త్రిభుజము. ఎందుకు? y దగ్గర 90 డిగ్రీలు ఉంది కనుక. రెండు, రైట్ యాంగిల్ ఈజ్ అట్ y దగ్గర 90 డిగ్రీలు ఉంది పెట్టుకున్నాము. y దగ్గర 90 డిగ్రీ ఉంది కాబట్టి యాంగిల్ y ఈజ్ 90 డిగ్రీస్. అర్థమైందా? రైట్ యాంగిల్ ఈజ్ అట్ y అంటే y దగ్గర 90 డిగ్రీలు ఉంది అని అర్థము. కాబట్టి దేర్ఫోర్ యాంగిల్ y ఈజ్ ఈక్వల్ టు 90. నెక్స్ట్ ఏంటిక ఏమి ఇచ్చాడు? yz ఈజ్ ఈక్వల్ టు x కాబట్టి yz ఈజ్ ఈక్వల్ టు x. ఇంకేమి ఇచ్చాడు? xz ఈజ్ ఈక్వల్ టు 2x, xz ఈజ్ ఈక్వల్ టు 2x. ఇంతవరకు వాడు మనకి ఏమేమి ఇచ్చాడో అది క్లియర్గా రాసేసాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలా? ఏం కనుక్కోమంటున్నానంటే ఒకటి యాంగిల్ YXZ ఈజ్ ఈక్వల్ టు ఎంత? యాంగిల్ YXZ అంటే అర్థం ఏంటంటే మధ్యలో ఏమైతే x ఉందో అది. కాబట్టి యాంగిల్ YXZ అన్నా లేదా యాంగిల్ x అన్నా ఒకటే. x కనుక్కోవాలి. ఆర్ యాంగిల్ x అన్నా ఒకటే. x కావాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ x ఉంది. మనకి ఏమి సైడ్స్ ఇచ్చాడు? ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు. తర్వాత హైపోటెన్యూస్ ఇచ్చాడు. కాబట్టి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఉండేటటువంటి రేషియో ఏమిటి? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ది ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్? ఆపోజిట్ హైపోటెన్యూస్ మధ్య ఉండేటటువంటి నిష్పత్తి ఏమిటి? సైన్. కాబట్టి సైన్ x ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ సైన్ x ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎంతమ్మా? x, హైపోటెన్యూస్ 2x. x cancel. So sin x is equal to 1/2. Therefore x is equal to sin లో అరా ఎన్ని డిగ్రీలకు వస్తుందంటే 30 డిగ్రీలకు వస్తుంది. అందువల్ల sin x is equal to half. Therefore x is equal to sin of ఇప్పుడు 30 degrees కి x వచ్చింది.
కాబట్టి దాన్ని therefore యాంగిల్ x is equal to 30 అని రాసుకోవచ్చు, లేదా యాంగిల్ y x z is equal to 30 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే యాంగిల్ YXZ లో మధ్యలో ఉండే x మాత్రమే యాంగిల్ వర్తిస్తుంది. కాబట్టి యాంగిల్ YXZ అన్నా ఒకటే, లేదు యాంగిల్ x అన్నా ఒకటే, therefore x is equal to అన్నా కూడా ఒకటేను. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలా చూడండి, z కనుక్కోవాలి. అదే కదా, YZX మధ్యలో ఏమో z ఉంది కనుక యాంగిల్ z ఎంత. ఇప్పుడు నెక్స్ట్ కనుక్కుంటాం. ఇప్పుడు మనకు ఎంత వచ్చిందంటే చూడండి, నేను ఇక్కడ స్థలం సాలదు కాబట్టి ఇలా వేసుకున్నాను, మీరు మాత్రం కింద కింద వేసుకోండి. మనకు ఎంత వచ్చింది, యాంగిల్ x is equal to 30 వచ్చింది. యాంగిల్ x ని రాసుకోవచ్చు అంటే యాంగిల్ YXZ is equal to 30. ఓకేనా? therefore యాంగిల్ YXZ is equal to 30 degrees. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, మనం z కనుక్కోవాలి, YZX. కాబట్టి చూద్దాం, మనకి ఏం కావాలా, యాంగిల్ YZX is equal to ఎంత అన్నా ఒకటే, లేదా యాంగిల్ Z is equal to ఎంత అన్న ఒకటే. అవునా? ఇప్పుడు ఏం చేస్తామంటే y90, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 90. ఇకపోతే యాంగిల్ x యాంగిల్ z రెండు కూడితే 90 ఉంటుంది మనకు తెలుసు. దాని నుండి మనం z విలువ కనుక్కుంటాం. చూడండి, యాంగిల్ z ప్లస్ యాంగిల్ x ఈజ్ ఈక్వల్ టు 90. యాంగిల్ z ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ x is equal to 90 minus 30. Therefore, the value of angle Z is equal to 60 degrees. Angle Z అన్న ఒకటే, లేదా angle YZX is equal to 60 degrees. ఇది సింప్లెస్ట్ మోడల్. ఎందుకంటే అలా కాకుండా మనం ఇలా తిప్పించుకొని దాన్ని జడ్డి పెట్టించుకొని సైనో కాసో చేయాల్సి వస్తుంది కదా. ఆ విధంగా కాకుండా మనకు యాంగిల్ x 30 వచ్చింది, యాంగిల్ x అన్నా ఒకటే, therefore యాంగిల్ YXZ is 30 ఆల్రెడీ కనుక్కున్నాం. మనకి ఏం కావాలి ఇంకా నెక్స్ట్, యాంగిల్ YZX. దీని మధ్యలో ఏముంది, z, కాబట్టి యాంగిల్ z అని కూడా అనొచ్చు. ఎలా అంటే మనకు యాంగిల్ y is 90 తెలుసు, ఇకపోతే x z రెండు కూడితే 90. అప్పుడు ఏమవుతుంది, YX Z 3 కూడితే 180 సరిపోతుంది. అర్థమైందా? కాబట్టి y90 వదిలేద్దాం. ఇకపోతే x ప్లస్ z యాంగిల్స్ రెండు కూడుకుంటే 90. యాంగిల్ x ప్లస్ యాంగిల్ z ప్లస్ యాంగిల్ x is equal to 90. యాంగిల్ z is equal to 90 మైనస్ యాంగిల్ x is equal to 90 minus angle x అంటే 30. 90 minus 30 is 60. Therefore angle z is equal to 60. ఈ యాంగిల్ z ని రాసుకోవచ్చు, యాంగిల్ YZX 60. కాబట్టి మనకి ఏమైతే కావాలో అది వచ్చేసింది. ఇప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు అంటే therefore required values ఏమిటి అంటే యాంగిల్ YXZ is equal to 30 degrees, angle YZX is equal to 60 degrees. అయిపోయింది. ఓకేనా? చూడమ్మా, ఇంతవరకు మనం చెప్పాము, కానీ ఈ లెక్క లాస్ట్ లెక్క ఇది చెప్తే మీకు ఈ 11.2లో ఉండేటటువంటి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేట లెక్క. కాకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ 2-3 ఉన్నాయి, అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. ఓకేనా? కానీ జాగ్రత్తగా వినండి. ఇది కూడా గతంలో చెప్పినటువంటి మోడలే ఉంది, ఓపిక వింటే మీకు అర్థమవుతుంది. చాలా ఈజియెస్ట్ మోడల్, అర్థం చేసుకోవచ్చు. ఎంత సులభం చెప్తున్నానో మీరు
బాగా మనసు పెట్టి వింటే మీకే తెలుస్తుంది. ఓకేనా? చూడండి, ఇది 5వ లెక్క, నంబర్ 5. ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ PQR right angle is at Q. Right angle is at Q and PQ is 6 centimeters and PQ is equal to 6 centimeters. Angle RPQ 60. Angle RPQ is equal to 60 degrees. Determine the length of QR and PR. QR and PR. లెక్క చూడడానికి పెద్దగా ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేనేం చెప్పానంటే ఎంత పెద్ద లెక్క అయినా ఫస్ట్ చదవండి. చదివినప్పుడు మీకు కొంత అర్థం అవుతుంది. అర్థం చేసుకున్న తర్వాత ఎలా వేయాలో మనం ఆలోచిస్తాం. అంతకుముందు మనం ఏం చేయాలి? మొట్టమొదట సొల్యూషన్ రాసేద్దాము. కోలన్ డాష్ A1 రాసేసాను. వాడు ఏమి ఇచ్చాడంటే ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఈస్ అట్ Q. అంటే PQR అనేటటువంటి రైట్ యాంగిల్, ట్రయాంగిల్ అయినా రాస్తా. ట్రయాంగిల్ PQR ఈస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ రాసేసాను. అవునా? నెక్స్ట్ ఏముంది? రైట్ యాంగిల్ ఈస్ అట్ Q. అది కూడా రాస్తాం. RIGHT రైట్ యాంగిల్ ఈస్ అట్ Q. అంటే రైట్ యాంగిల్ ఈస్ అట్ Q అంటే యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ ఉండాలని అర్థం. ఇప్పుడు బొమ్మ వేస్తా. అవునా? Q అనేటటువంటి 90 డిగ్రీలు కాబట్టి ఇక్కడ ఇది Q పెట్టాను, ఇది 90 డిగ్రీలు. ఇక్కడ PQ R. ఇప్పుడు లెక్క చూశాను, రాసుకున్నాను. PQR ట్రయాంగిల్ వేసేసాను. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి Q దగ్గర 90 డిగ్రీలు కనుక Q దగ్గర 90 డిగ్రీలు ఇలా పెడితే 90 డిగ్రీ లెక్క. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? లెంగ్త్ ఆఫ్ QR కనుక్కోవాలి. ఇంకేం డిగ్రీ ఇచ్చాడా? యాంగిల్ RPQ 60. ఇంకేం చూడు, యాంగిల్ RPQ ఈజ్ ఈక్వల్ 60. అంటే మధ్యలో ఉండే P ఉంది కనుక దీని వాల్యూ యాంగిల్ RPQ 60 అంటే P దగ్గర 60 డిగ్రీలు కాబట్టి ఇది 60 డిగ్రీ లెక్క. ఇంతవరకు వాడు మనకి ఏమేమి ఇచ్చా చూద్దాం. ఇంకేమైనా ఉందా? PQ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ కాబట్టి PQ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అయిపోయింది. అంటే లెక్క చదివాను. లెక్కలో ఏముంది? ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఇస్ అట్ Q. రైట్ యాంగిల్ ఇస్ అట్ Q అంటే అర్థం ఏంటి? Q దగ్గర 90 డిగ్రీలు ఉంది కాబట్టి యాంగిల్ Q ఈజ్ 90. అందువల్ల Q. యాంగిల్ RPQ 60 మధ్యలో ఏముందమ్మా? P ఉంది కాబట్టి P 60 అర్థం. అందువల్ల P దగ్గర 60 డిగ్రీస్ వేసాను. PQ 6 సెంటీమీటర్స్ ఆల్ లెక్కలు ఇచ్చాడు. PQ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. వాడు ఇచ్చిన మొత్తం రాసేసారు. కానీ ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే QR, the length of QR and length of PR కనుక్కోవాలి. చూద్దాం. మొట్టమొదట
పిఆర్ కనుక్కుంటాను. మన ఇష్టం ఏదైనా కనుక్కో, తప్పే లేదు. ఓకేనా? లెంగ్త్ ఆఫ్ పిఆర్, లెంగ్త్ ఆఫ్ పిఆర్. ఇక్కడ మనకి ఏమేమో తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు, క్యూపి అనేది అడ్జసెంట్ సైడ్ తెలుసు. ఏం కనుక్కోవాలి? హైపాటెనస్ కనుక్కోవాలి. అంతేనా? చూడండి, క్యూపి ఇది 6 సెంటీమీటర్స్ తెలుసు. మనం ఆర్పి హైపాటెనస్ కనుక్కోవాలి, ఆర్పిఆర్ కనుక్కోవాలి. పిఆర్ రేషియో ఏమిటి, నిష్పత్తి ఏంటి? అడ్జసెంట్ సైడ్ తెలుసు, హైపాటెనస్ కనుక్కోవాలి. The ratio between adjacent side and hypotenuse is equal to cos. కాబట్టి రాస్తా, cos P is equal to adjacent side by hypotenuse. డౌట్ ఉందా? అడ్జసెంట్ సైడ్ తెలుసు కాబట్టి హైపోటెనస్ కనుక్కోవాలా. ఈ మధ్య రేషియో ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ cos థీటా. థీటా కాకుండా P ఉంది కాబట్టి cos P. ఇక్కడ P ఎంత? cos 60 degrees is equal to adjacent side 6 centimeters by hypotenuse RP. cos 60 వాల్యూ ఎంత? cos 60 is equal to 1/2 is equal to 6 by RP గాని PR. కాబట్టి ఆ విషయం రాస్తా ఇక్కడ. సిన్స్ cos 60 is equal to 1/2. క్రాస్ మల్టిప్లై చేస్తే RP into 1, therefore RPR is equal to 12 centimeters. therefore PR గాని RP వచ్చేసింది. ఓకేనా? కష్టమే ఉందా? అయిపోయింది. ఇంకోసారి చూడండి. ఇన్ ట్రయాంగిల్ PQR, right angle is at Q and PQ is equal to 6 centimeters. Angle RPQ is equal to 60 degrees. Determine the length of QR and PR. ఏం చేసాము? సొల్యూషన్ రాశాను. కోలన్ డాష్ గివెన్. లెక్కలు ఏమి ఇచ్చాడో రాసేస్తాం. జాగ్రత్తగా వినండి. లెక్కలు ఏముందో మొదలు రాసేస్తాం. ఆ తరువాత ఎలా వేయాలో ఆలోచిస్తే ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది కదా. కాబట్టి గివెన్ ఏమి ఇచ్చాడు? ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ అన్నాడు. కాబట్టి ట్రయాంగిల్ PQR ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలిసిపోయింది. రెండోది ఏంటి? రైట్ యాంగిల్ ఈస్ అట్ Q. 90 డిగ్రీ ఎక్కడ ఉంటుంది? Q దగ్గర. సో రైట్ యాంగిల్ ఈస్ అట్ Q అంటే అర్థం ఏమిటి? therefore యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అయిపోయింది. ఇంకేమి ఇచ్చాడు? యాంగిల్ RPQ 60 ఇచ్చేసాడు. ఇంకేమైనా ఇచ్చాడా? PQ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. ఇంతవరకు మరి ఇచ్చేసాడు. కానీ మనం బొమ్మ వేసుకున్నాం. చూడండి, PQR Q దగ్గర 90, QP 6 సెంటీమీటర్స్, PQ QP ఎట్టనా ఒకటి 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ RPQ కాబట్టి మధ్యలో ఏముంది? P ఉంది కాబట్టి 60 degrees వేసుకున్నాను. బొమ్మ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడంటే QR కనుక్కోండి, లెంగ్త్ ఆఫ్ QR ఇది కానీ కనుక్కోండి, ఆ తర్వాత RP కనుక్కోండి. ఏదైనా కనుక్కోవచ్చు. లెంగ్త్ ఆఫ్ PR ఆర్ RP. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ RP అనేటప్పుడు ఇది కావాలి. ఏమి తెలుసు? ఒక్కటి తెలుసు. ఏది? QP సైడ్ ఏంటి? అడ్జసెంట్ సైడ్. అర్థమైందా? తెలుసు. హైపోటెనస్ కావాలి. రేషియో దీనికి వాటికి అంటే అడ్జసెంట్ సైడ్ కి హైపోటెనస్ కి ఉన్న రేషియో ఏంటంటే cos థీటా. ఇక్కడ P ఉంది. cos థీటా అంటే థీటా వేసుకోవాలా. P ఉంటే P. cos P is equal to అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. P వాల్యూ ఎంత? 60 degrees. అడ్జసెంట్ అంటే 6 సెంటీమీటర్స్ అలా ఉంది. హైపోటెనస్ is equal to RP అలా రాసుకున్నా. cos 60 వాల్యూ 1/2 6 RP బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే RP into 1 RP or PR 2 into 6 12. therefore
the length of RP is equal to, therefore the length of RP లేదా PR is equal to 12 సెంటీమీటర్స్. ఇది మనకు తెలిసిపోయింది. ఇప్పుడే కనుక్కోవాలి, PR కనుక్కోవాలి. చాలా ఈజీ. ఇప్పుడు PR కనుక్కోవాలి. నేను కనుక్కుంటా, ఇది రాసుకున్నారు కదా, ఎందుకంటే బోర్డు చిన్నది కాబట్టి మీకు ఫుల్గా వేయలేకపోతున్నాను. వేసిన తర్వాత ఈ మిగిలిన భాగాన్ని వేస్తాను. మీరు రాసుకుంటారా? వెరీ గుడ్, రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే లెంగ్త్ ఆఫ్ QR కనుక్కోవాలి. చూడండి, లెంగ్త్ ఆఫ్ QR కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, అడ్జస్ట్ సైడ్ ఉంది, మనకు ఆపోజిట్ కావాలి. అడ్జసెంట్ సైడ్కి ఆపోజిట్ ఉన్నటువంటి రేషియో ఏమిటి? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ అడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ అంటే tan. కాబట్టి tan ఉంది. tan ఎంతమ్మా? P. tan P is equal to opposite side by adjacent side. ఇది రేషియో. P ఎంత? tan P అంటే 60 degrees is equal to opposite అంటే QR by adjacent side ఎంతమ్మా? QP. కాబట్టి tan 60 వాల్యూ √3 is equal to QR అంటే QR అలాగే ఉంది. QP అంటే ఎంతమ్మా? 6 సెంటీమీటర్స్. 6. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 6 √3 is equal to QR or QR is equal to 6 √3 centimeters. Therefore, length of QR is equal to 6 √3 centimeters. అర్థమైందా? ఇప్పుడు ఏమేమి కనుక్కున్నాం మనం? ఒకటి రాస్తాం, ఆ మాట రాసేస్తాం. Therefore, required length ఏంటంటే నెంబర్ 1 length of PR is equal to 12 centimeters. Length of QR is equal to 6 √3 centimeters. అయిపోయింది. దీంట్లో కంగారు పడాల్సినటువంటి అవకాశం ఏమి లేదు, కంగారు పడ్డానికి కూడా ఏమి లేదు. మనం మెల్లగా 1/1/1 వేసుకుంటే పోతే ఆటోమేటిక్గా మనకు అదే వచ్చేస్తుంది. కానీ మీరు కష్టపడి భయపడితే అసలు రాదు. చూడండి, నేను భయపడలేదు, మిమ్మల్ని భయపెట్టడం లేదు. కారణం ఏంటి? సొల్యూషన్ రాశాను, కోఆర్డినేషన్ రాశాను, లెక్క రాశాను, కాస్త ఆలోచించాను, నెక్స్ట్ ఏం వచ్చింది, బొమ్మ వేసుకున్నాను. ఇట్లా 1/1 వేస్తే మీకు అన్నీ కూడా ఈజీగా అయిపోతుంది. కానీ కొద్దిగా ఇంటిగా ప్రాక్టీస్ చేస్తే మరీ ఈజీగా ఉంటుంది. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తారు, చేయరా? చేస్తే మీకు మంచి మార్కులు వస్తుంది, మంచిగా మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారు. క్యారీ ఆన్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చిల్డ్రన్, ఇంతవరకు మీకు 11.2లో ఎక్సైజ్ ఉండే అన్ని ప్రాబ్లమ్స్ చేశాను. కాకపోతే ఎగ్జాంపుల్స్ 2-3 ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను. నెక్స్ట్ 11.3 11.4 తొందరలో ముగిస్తాను. మీకు మెల్లగా చెప్తాను, అర్థమయ్యేది చెప్తాను. కానీ మీరు కూడా కొద్ది ఓపిక వినండి, ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా ప్రాక్టీస్ చేసి నేను చెప్పడము ఆ వల్ల మీకే లాభం ఉంటుంది. ఓకేనా? మంచి మార్కులు వస్తుంది కూడా. సరే, ఇంతలో మీకు బాగా అర్థమైంది కదా? మీరు ఏం చేస్తారంటే అర్థమైంటే హ్యాపీగా, నాకు అర్థం కాకుండా ఉంటే నా కామెంట్స్ పెట్టండి. మీకు ఇష్టపడి నిజంగా నాకు అర్థమైందంటే మీరు హ్యాపీగా లైక్ చేయండి. మీ పిల్లలకి ఏమైనా తెలుసుంటే వాళ్ళు కూడా దీన్ని షేర్ చేయండి. వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? కాబట్టి మీరు కష్టపడితే తప్పనిసరిగా మీకు 10th క్లాస్లో 10 రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. కష్టమైన చాప్టర్ అయినటువంటి ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్ ఇలాంటివి మీకు నేను మొత్తం కష్టమైన చాప్టర్ని సునాయాసంగా నేర్చుకోవడానికి చెప్తాను. మీరేం కంగారు పడలేదు. హ్యాపీగా రాయండి, హ్యాపీగా చదవండి, సంతోషంగా అనేక సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి.
తెలియకుండా మీకు ఏదైనా నేను చెప్పిన దాంట్లో కష్టం ఉండగలిగితే, అర్థం కాకుంటే మీరు కామెంట్స్ పెట్టండి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ డౌట్ని ఈజీ క్లారిఫై చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? ఓకే, గుడ్ బై. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.